నమస్తే గణేశనా, ఎట్లున్నావు? ఒరే నేను దేవుండ్రా, స్వామి అని పిలవరా. ఊరుకో గణేశనా, నువ్వు నా ఫేవరెట్ గాడ్. అవసరం లేకుండా కనీసం తలుచుకో. ఇవాళ ఇక్కడ దాకా వచ్చావు, ఏం కావాలి? అట్లంటావేంటనా, నీ బర్త్డే ఇదోటి ఉందా నాకు. ఈసారి నీ బర్త్డే ప్రతి సంవత్సరంలో కాకుండా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తా. దొల్లు హోటల్ అంతే. డిఫరెంట్ గా అంటే పోయినసారి పొద్దున్న పూజ చేసి సాయంత్రం పూజ రీమిక్స్ డీజే సాంగ్స్ పెట్టారు. అలా కాకుండా రోజు మొత్తం పూజ చేస్తారా? లేదు, రోజు మొత్తం పూజ డీజే సాంగ్స్ పెట్టి నీ ముందు ఎగురుతాం. ఒరే మీరు నేను వచ్చాను సంతోషంతో డాన్స్ చేస్తారా? మీ డాన్స్ చేయాలి కాబట్టి నేర్చుకుంటున్నారా? ఈ కొత్త డోట్లు అన్ని అడిగి నా మైండ్ ఖరాబ్ చేయకన్నా. అసలు నా మైండ్ లో చాలా టెన్షన్లు ఉన్నాయి. ఈసారి అసలు నేను కమిటీ లీడర్ని. ఏంటి స్వామి ఎవడు? ఊరుకో ముషిక, పాప మా అమాయకుడు. ఏంటి అలా అరిచేవారు ఎవరో పోయినట్టు? ఆ పక్షందు కుర్రాళ్ళు 8 అడుగులు విగ్రహం పెట్టారంట. మనం కనీసం 10 అడుగులు పెట్టాలి. ఎందుకురా ఈ 10 అడుగులు 8 అడుగులు అని చెప్పి చక్కగా మట్టి విగ్రహం తెచ్చుకుంటారా? మట్టి వినాయకుడా ఎందుకు? ఈ కాలనీ వాళ్ళందరూ కలిసి నన్ను దేనికి పనికిరాని కమిటీ లీడరు అన్నానికా? ప్రేమగా నన్ను తెచ్చుకొని భక్తితో పూజ చేసి సంతోషంగా సాగనం పండ్రా. అది చాలా నాకు. ఆ మాత్రం దానికి 8 అడుగులైతే ఏంటి, 10 అడుగులైతే ఏంటి? అలాంటిది మట్టి విగ్రహం తెచ్చుకుని నాకు శ్రద్ధతో పూజ చేసినా నేను దీవిస్తాను రా. సారీ గణేష్, నెక్స్ట్ టైం ఖచ్చితంగా మట్టి విగ్రహం పెడదాం. కానీ ఈసారి మాత్రం 10 అడుగుల విగ్రహం రావాల్సిందే. నువ్వు మారవురా, నువ్వు మారవు. దేవుడికి బీపీ తెప్పిస్తున్నావు రా.